మనం ఆయన ప్రేమించకముందే ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన బిడ్డలమైన మనల్ని ప్రేమించాడు. కాబట్టి యేసయ్యను మనం స్తుతించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తోటలో ఒక చిన్న పిల్లవాడు, ఒక 12 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ, చెట్లు ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి కాయలు, మ్యాంగోస్, మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు అవన్నీ తోటలో చూస్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. కొంతసేపటికి వాళ్ళ మదర్ గుర్తొచ్చింది. ఆ బాలుడికి వాళ్ళ మదర్ అంటే అమ్మ గుర్తొచ్చింది. గుర్తొస్తే ఆ తోటమాలి ఏం చేశారంటే, వాచ్మ్యాన్ అక్కడ ఏడుస్తూ ఉన్నాడు ఆ బాలుడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, అరే నువ్వు ఏడవకురా, మేము వస్తుంది కాబట్టి ఈ కాయలు తిను, ఈ మామిడి పళ్ళు తిను, ఈ జామ పళ్ళు తిను, లేకపోతే ఈ అరటిపళ్ళు తిను అంటే నాకు ఏమి వద్దు అంటున్నాడు. ఏమి ఇచ్చినా నాకు వద్దు అంటున్నాడు ఆ అబ్బాయి, ఆ చిన్నపిల్లాడు. మరి ఏం కావాలరా అంటే, నాకు మా అమ్మే కావాలి, నాకు మా అమ్మ కావాలి. మా అమ్మ, ఆమె ప్రేమ కన్నా మించింది ఏమీ లేదు. నాకు నా తల్లి కావాలి, నా అమ్మ నాకు కావాలి అని ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని ఎంత గారాబం చేసినా కూడా ఆ పిల్లవాడు మా అమ్మ కావాలి, మా అమ్మ నేను చూడాలి, మా అమ్మ ప్రేమ కన్నా ఈ ఫలాలు ఎక్కువేమీ కాదు, నా తల్లినే కావాలి, నా అమ్మ నేను చూడాలి అని ఏడుస్తూ ఉంటే చెట్టు వెనక వాళ్ళ అమ్మ ఉంది, గమనిస్తున్నది. వాళ్ళ మదర్ గమనిస్తూ ఉన్నది. అప్పుడు పెద్దగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నేనంటే ఎంత ప్రేమ అని తల్లి ఎంతగానో ఆ బాలుని ముద్దు పెట్టుకొని ఓదార్స్తూ ఎంతగా ప్రేమించింది తల్లి చూడండి. ఆ కుమారుడు కూడా, బిడ్డ కూడా తల్లిని ఎంతగా ప్రేమించాడు. ఆ తోటలో అందమైనటువంటి రకరకాల పుష్పాలు ఉన్నాయి, మళ్ళీ ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా కూడా ఎవరి ప్రేమ కావాలి ఆ బాలునికి? తల్లి ప్రేమ కావాలి. కాబట్టి అలాంటి ప్రేమే యేసయ్య నీ కోసం, నా కోసం ఆ యొక్క కల్వరి శిలువలో చూపించాడు. ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. దేవుడు అలాగా మనల్ని ప్రేమించాడు కాబట్టి అలాంటి గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టి నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అంతగా ప్రేమించాడు. మరి మనం కూడా మరి ఈ లోకంలో ఎన్నో ఆశలు చూపిస్తూ ఉంటుంది సాతాను, ఈ లోకంలో ఉన్నట్టు ఆశలు. కానీ మనము ఎవరి ప్రేమ కావాలి? మనకి యేసయ్య ప్రేమ కావాలి. పాట కూడా ఉంది కదా, తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువననినా, నేను నిన్ను మరువననినా, నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా, జై జై రాజా, రాజాది రాజా, రాజాది రాజా. కాబట్టి తల్లైనా తండ్రైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. చూడు ఎంత ప్రేమ యేసయ్య మన ఏళ్ళలో చూపించాడు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనమందరం కూడా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించాం. ఇప్పటి వరకు కూడా ఆయన నామాన్ని ఘనపరిచాం. కాబట్టి మనం స్తుతించడం ద్వారాగా ఎంతో ఆశీర్వాదం మనం సంపాదించుకుంటాం. చూడండి, మొట్టమొదటిగా మనము నోటి ద్వారాగా దేవుని స్తుతించాలి. ఇప్పటివరకు ఎలా పాటలు పాడాము? నోటి ద్వారాగానే పాడాము కదా. ఎంత మంచి మంచి పాటలు, సింధుగా నుంచి అక్కడ వరకు సిస్టర్స్ మొత్తం కూడా చక్కగా హృదయమంతులతో మన నోటి ద్వారాగా మనం ఏం చేసాం? దేవుని స్తుతించా. ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా దావీదు మహారాజు చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడు, ఒక 12 సంవత్సరాలు అంత వయసు ఉన్నప్పుడు దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండేవాడు, దేవుని పాటలు పాడుతూ ఉండేవాడు. రే, నువ్వెందుకురా వేస్ట్ ఫెలో, నువ్వు గొర్రెలు కాసుకోవడానికి పనికొస్తావు,
నువ్వు దేనికి పనికిరావు అని అందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ ఏమో మంచిగా వాళ్ళని ఆర్మీలో జరిపించి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళేమో గొర్రెలు కాసుకొని పంపించేవాడు. అడవిలో గొర్రెలు కాసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు. ఎవరు? దావీదు, చిన్న కుర్రవాడు పాట పాడుతుంటే దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడు, దావీదుని ఎంతగా హెచ్చించాడు, ఇశ్రాయేలు ప్రజల మీదకి గొప్ప రాజుగా ఆయన్ని చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, దేవుని స్తుతిస్తే మన యొక్క స్థితి మారిపోతున్నది. ఏం మారిపోతున్నది? స్థితి మారిపోతుంది. నువ్వు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావేమో, నువ్వు పేదరికంలో ఉన్నావేమో, లేకపోతే నీ స్థితి మరి అనేక సమస్యలు గుండా వెళ్తున్నావేమో, కానీ అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో దేవుని నువ్వు కనుక స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతము. స్థితి మారిపోతున్నది. మన యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతున్నది కదా. ఇప్పుడు దావీదు పొజిషన్ ఏంటి? షెపర్డ్ బాయ్, గొర్రెలు కోసుకునేవాడు. కానీ ఆయన స్థితి ఎలాగ మారిపోయింది? ఇశ్రాయేలు ప్రజలందరి మీద గొప్ప రాజుగా దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు, గొప్ప రాజుగా చేశాడు. ఎంత ఉన్నతమైన స్థాయికి దేవుడు ఆయన తీసుకెళ్ళాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అన్ని సందర్భాల్లో దేవుని మనము స్తుతించాలి. ఇప్పటివరకు నోటితో పాటలు పాడాం. రేపు ఫ్యూచర్లో సింధు ఏమవుతుందో మనకు తెలుసా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందేమో, మనకు తెలియదు. బాబా ఏమైనా కళలు కంటే నాకు తెలియదు. అలాగే మన వాళ్ళందరూ, మన యొక్క సహోదరులు, చిన్నపిల్లలు అందరూ యవ్వనస్తులు పాటలు పాడి దేవుని నామాన్ని గణపరిచారు. భవిష్యత్తులో ఎలాంటి పొజిషన్లో దేవుడు వచ్చిపోతున్నాడు మనకైతే తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి సమస్తము తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనము నోటి ద్వారాగా మనం మొట్టమొదటి దేవుని